తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 15 అడుగులకు చేరగా 175 గేట్ల ద్వారా 14,61,000 క్యూసెక్కుల మిగులు ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా దిగువన కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. లంక గ్రామాలకు వెళ్లే కాజ్వేలు మునిగిపోవడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తుండగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.